రాజధాని నిర్మాణంపైన ఏపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. టెండర్ల కాల పరిమితి ముగియడంతో కంపెనీలతో సీఎం చర్చించారు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనుల కొనసాగింపునకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించారు. రాజధాని నిర్మాణంపైన ఏపీ సర్కారు వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు నిర్మాణ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. టెండర్ల కాల పరిమితి ముగియడంతో కంపెనీలతో సీఎం చర్చిస్తూ ఉన్నారు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనుల కొనసాగింపును ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపైన ప్రధానంగా చర్చించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, రాజధాని అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇదివరకే చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ తదితర అధికారులందరూ గాను సిఐడిఏ అధికారులు వీరందరూ కూడా రాజధాని ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ గతంలో నిర్మాణం జరిగి ఆ తర్వాత ఆగిపోయినటువంటి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ, రోడ్లను అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా వీటికి సంబంధించి మళ్లీ దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించాలంటే దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. 2.5 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేస్తాం ఈ నిర్మాణాలను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే దీనికి సంబంధించి చూస్తే ఈ పనులన్నీ కూడాను మళ్లీ మొదలు పెట్టాలంటే కనుక చాలా పనులు మళ్లీ రీకన్స్ట్రక్షన్స్ అంటే కొంతమేరకు మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే చాలా చోట్ల ఫౌండేషన్స్ దెబ్బతినడం అయితే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కాంట్రాక్ట్ పనులకు సంబంధించి రీకన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ వాళ్ళకి అప్పగించడానికి రూల్స్ దానికి అంగీకరించని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ చేసుకున్నటువంటి కాల పరిమితి దాటిపోయింది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ కాంట్రాక్ట్ పనులన్నింటినీ ఆపివేసిన నేపథ్యంలో మళ్ళీ వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇవ్వాలంటే కనుక రూల్స్ ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గులములాలు పడుతుందని చెప్పొచ్చు. ఈ రోజు కాంట్రాక్ట్ సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులతో సమావేశం కావడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ రీటెండర్స్ వేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రీటెండర్స్ వేయాలంటే పెరిగిన ధరలు అయితేనేమి, పెరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మెటీరియల్ అయితేనేమి, వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద దీనికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వారితో మాట్లాడి ఇప్పుడున్నటువంటి ధరలు అంటే శాండ్ అయితేనేమి, స్టీల్ అయితేనేమి, సిమెంట్ అయితేనేమి, తర్వాత కూలీలకు సంబంధించినటువంటి, తర్వాత స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్కి సంబంధించినటువంటి ఏవైతే కనుక వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు, వీటికి సంబంధించి అన్ని కూడా పెరిగిన ధరలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీనికి సంబంధించి మళ్ళీ టెండర్లు వేయాలంటే మళ్ళీ ఎస్టిమేషన్ వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు వ్యవహారంలో కూడా పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడున్నటువంటి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలైతేనేమి, ఉద్యోగులకు తర్వాత పెన్షనర్స్కి ఇవ్వాల్సినటువంటి ప్రతి నెల, తర్వాత ఉద్యోగులు అడుగుతున్నటువంటి వాళ్ళు ఏదో దాచుకున్న డబ్బులు, రకరకాల చెల్లింపులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ పీఆర్సీ టార్ సమస్యలు. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలను కూడా దృష్టి పెట్టుకుని ముందుకు వెళ్లాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇందుకోసమని చెప్పేసి కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యి వారి సలహాలను కూడా తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అధికారులతో కూడా దీనికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు సమాలోచన చేస్తూ ఉన్నారు. విజయ్ చంద్రన్, అంటే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా చెప్పినారు, అంటే 3 to 4 months అయితే అసలు ఈ స్ట్రక్చర్ మొత్తం అసలు ఎంతవరకు ఉంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి విషయాలన్నీ ఒక క్లియర్ పిక్చర్ రావడానికి అయితే చాలా సమయం పడుతుంది అని నారాయణ గతంలోనే చెప్పడం జరిగింది. పైగా ఆ నిర్మాణాలన్నీ కూడా శిథిలావస్థకి చేరిన పరిస్థితి, లేదా చుట్టూ గడ్డి మొక్కల పరిస్థితి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వీటన్నిటితో కలిపి ఒక క్లియర్ పిక్చర్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి మరిన్ని సమావేశాలు నిర్వహించే అవకాశం ఉండొచ్చా ఫర్దర్గా కూడా? ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే అప్పట్లో రాజధాని ప్రాంతంకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అక్కడక్కడే కూడాను నీట్గా ఉండేది. తర్వాత ఈ 5 ఏళ్లలో ఈ ముళ్ళ పొదలు పెద్ద ఎత్తున మొలిచి ఒక అడవిని తలపించేటువంటి పరిస్థితి. ఇప్పటికే జేసీబీలతో వాటన్నింటినీ క్లియర్ చేసి ఈ పనులు ఏ విధంగా చేయాలనే మటుకు దాని మీద అధికారులు ఒక ప్రణాళికబద్ధంగా పెడుతున్నారు. అయితే వేసినటువంటి రోడ్లు కూడా చాలా మటుకు డ్యామేజ్ అయ్యి ముళ్ళ పొదలు రోడ్లను కప్పివేసి తర్వాత ఆ రోడ్లు మళ్ళీ కూడాను వాటిని పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా
చాలా ఫౌండేషన్స్ నీటిలో మునిగి స్టీల్స్ తుప్పు పట్టిపోవడం అయితేనేమి, అవి పాడైపోవడం ఇవన్నీ జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి పలు బ్రిడ్జీల నిర్మాణం అయితేనేమి, చిన్న చిన్న బ్రిడ్జీల నిర్మాణం అయితేనేమి, తర్వాత క్వార్టర్స్కు సంబంధించినటువంటినేమి, ఏపీ సెక్రటరియట్, రాజ్భవన్, ముఖ్యమంత్రి నివాసం, వీటికి సంబంధించినటువంటి వాటి నిర్మాణం మీద కూడా మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి. హైకోర్టు ఇవన్నీ కూడాను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ రీటెండర్లు వేసే అవకాశం ఉంది. దీనికి మీద అధికార యంత్రాంగంతో చంద్రబాబు నాయుడు సమాలోచన చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఓకే, రైట్ విజయచంద్రన్.